ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికి కూడా శుభాలు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక మంచి వర్తమానం వినే ముందు కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రసన్న కుమార్ అయ్య గారికి అమ్మగారికి నా వందనాలండి. నా పేరు ప్రమీల, మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లండి. మా మేనమామ పేరు రాంబాబు అండి. అతను కువైట్ లో పనిచేస్తూ ఉంటాడు. ఒక వారం రోజుల క్రితము ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఐరన్ రాడ్ అనుకోకుండా నెత్తిని చీరుకుంటూ వెళ్లిపోయిందండి. చాలా లోతుగా చీరుకుంటూ వెళ్లిపోయిందండి. చాలా బ్లడ్ వెళ్లిపోయింది. మాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మేము చాలా కంగారు పడ్డాము. ఇంకా వెంటనే ప్రసన్న కుమార్ అయ్య గారికి ఫోన్ చేసి పరిస్థితిని చెప్పినప్పుడు ప్రసన్న కుమార్ అయ్య గారు, అమ్మ కంగారు పడకండి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుని చేతిలో పెడదాము, మీరేం కంగారు పడకండి, నేను ప్రార్థన చేస్తాను అని మాకు ధైర్యాన్ని ఇచ్చారండి. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, అమ్మ కంగారు పడకండి, దేవుడు నాకు చూపించాడు చాలా లోతుగా చీరుకుపోయిందని, కానీ దేవుడు స్వస్థపరుస్తాడమ్మా, మీరు కంగారు పడకండి అని మమ్మల్ని ధైర్యపరిచారండి. నిజంగా దేవుని అత్యంత ఉచితమైన కృపని బట్టి అండి మా మావయ్య గారికి 3 కుట్లు వేసి లోపల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు అని, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారండి. నిజంగా ఇంత అద్భుత కార్యం దేవుడు మా ఎడల చేసిన దేవాది దేవుడు యేసయ్యకే సమస్తమైన ఘనత మహిమ చెల్లును గాకండి. మా మావయ్య గారి గురించి ప్రార్థించిన ప్రసన్న కుమార్ అయ్య గారికి మా నిండు వందనాలండి. థ్యాంక్ యూ. ప్రసన్న అయ్య గారికి నా వందనాలు. ప్రసన్న అయ్య గారు నాకు ప్రార్థన చేశాడు. నాకు కడుతూ ఉన్నప్పుడు అప్పుడు 10 నెలలు వచ్చి 12 రోజులు అయింది. అప్పటికి నాకు ఇంకా పిల్లోడు పుట్టలేదు. అయితే ప్రసన్న అయ్య గారికి ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే అయ్యగారు అన్నాడు, ప్రార్థన చేశాడు. ఎవరు కావాలమ్మా నీకు అన్నాడు. మగబిడ్డ కావాలని అన్నాడు. అంటే ప్రసన్న అయ్య గారు ప్రార్థన చేయడం వల్ల నాకు మగబిడ్డని ఇచ్చాడు. దేవుడు అనుకున్న కార్యం నెరవేర్చాడు. ప్రసన్నయ్య గారు ప్రార్థన వల్ల నాకు మగబిడ్డను దయచేసాడు. ప్రసన్నయ్య గారికి నా వందనాలు, దేవుడికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. నేను వివాహం కొరకు పాస్టర్ గారికి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు ప్రవచనం ద్వారా వివాహం ఘనంగా జరుగుతుంది అని చెప్పారండి. అలాగే నా వివాహం కూడా చాలా ఘనంగా జరిగింది. మళ్ళీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేయమని ఫోన్ చేసినప్పుడు అప్పుడు ప్రవచనం చూసి, నీకు మంచి బిడ్డ పుడతాడమ్మా, అబ్బాయి పుడతాడు అని ప్రవచనం చూసి చెప్పారండి. అలాగే ఇదిగోండి నాకు మంచి బాబు ఆరోగ్యవంతంగా పుట్టాడు. ఆరోగ్యమైన బాబుని ఇచ్చాడు దేవుడు. పాస్టర్ గారు చెప్పిన ప్రవచనాలన్నీ నా జీవితంలో నెరవేరినాయి. బాబు పుడతాడని పాస్టర్ గారు చెప్పినట్టే నాకు బాబు పుట్టాడు. ప్రవచనం పాస్టర్ గారు బాబు పుట్టక ముందే ప్రవచనం చెప్పారండి. బాబు పుడతారు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పారు. ఆ విధంగానే పుట్టాడు. అందుకే చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. నా పేరు మాధవి, మా నిజామాబాద్ డిస్టిక్. మా బాబు పేరు అక్షయ్. బాబుకి 10 ఇయర్స్ ఉంటాయి. బాబుకి 3-4 డేస్. శుభాలు తెలియజేస్తున్నాను. వింటున్నాం కదండి. ఈ అద్భుతాలు మీ జీవితంలో కూడా చేస్తాడు దేవుడు. ఒక్కరికి చేశాడంటే అందరికీ చేస్తాడని అర్థం. ఒక మంచి కుటుంబంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ కుటుంబం బైబిల్లో ఏంటో తెలుసా అండి? ఒక విచిత్రమైనటువంటి భార్యాభర్తల గురించి ఈరోజు ఒక పాఠం నేర్చుకోబోతున్నాం. భర్త పేరు నాబాలు. ఇతడు చాలా ఆస్తి గలవాడు, కానీ మోటోడు. అంటే ఏంటంటే క్రీస్తు లేనటువంటి వాడు. ఇప్పుడు ఆ కుటుంబం గురించి మనం నేర్చుకోబోతున్నాం. అతని భార్య అబిగయల్ అండి. ఈ స్త్రీ గురించి బైబిల్లో ఏమని రాసిందంటే, రూపసి, సుబుద్ధి గలది, సుందరమైనది. అయితే భర్త మోటోడు అనగా అతని ముఖంలో మోటుతనం కనిపిస్తుంది మనకి. అప్పుడే తెలిసిపోతుంటుంది కదండి, అతని ముఖంలో మోటుతనం కనిపిస్తుంది. అబిగయలు సుబుద్ధి గలది, సుందరమైనది. వీరిద్దరిని జతపరిచిన వారు ఎవరో కానీ నాబాలు ఆస్తిపరుడైనందున క్రీస్తు లేకపోయినా ఆస్తి ఉంది కదా అనుకున్నారు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు అదే, క్రీస్తు లేకపోయినా ఆస్తి ఉంది కదా, రక్షణ లేకపోయినా లక్షలున్నాయి కదా, గుణము లేకపోయినా ధనముంది కదా అని, నా బిడ్డ సుఖపడుతుంది అని తల్లిదండ్రులే ఈ పెళ్లి చేశారేమో. చాలామంది
తల్లిదండ్రులు ఇలాగే చేస్తుండొచ్చు. చూడండి, ఆ కాలంలో ఆ కుటుంబాన్ని ఈ కాలంలో ఉన్నటువంటి ఈ కుటుంబాలని కంపేర్ చేసుకుంటే సేమ్ టు సేమ్ ఉన్నాయండి. నా బిడ్డ సుఖపడుతుందని తల్లిదండ్రులే అలా చేశారేమో, లేకపోతే కట్నం ఇవ్వలేక ఎవరో ఒకరులే అని పెళ్లి చేశారేమో. ఈ రోజుల్లో కట్నాల గోల ఎక్కువైపోయిందండి. ఆ రోజుల్లో కూడా అదేనేమో, కట్నాలు ఇవ్వలేక ఎవరో ఒకరులే, లేకపోతే ఇతడు నీ మేనమామ కొడుకు, చిన్నప్పుడే ఈయనకి మేము ఇచ్చి పెళ్లి చేయాలి అని బలవంతం చేశారేమో. కొంతమందిని బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తున్నారండి. మొత్తానికి సుబుద్ధి గల సుందరమైన స్త్రీకి ఒక మోటోడైన భర్త దొరికాడు. అసలు మోటోడంటే ఏంటి? అసలు ఈ రోజుల్లో అనేక పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతున్నందున ఏమవుతుందో తెలుసా అండి? ఆ పెళ్ళిళ్ళు అనతి కాలంలోనే విచ్ఛిన్నమైపోతున్నాయి. అనతి కాలంలోనే విడిపోయి ఆత్మహత్యలు జరుగుతున్నాయండి. ఎన్నో ఆత్మహత్యలను మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి పెళ్ళిళ్ళు, బలవంతంగా చేస్తున్నటువంటి పెళ్ళిళ్ళు. వివాహ విషయంలో తప్పటడుగు వేసిన వారు దాని ప్రతిఫలాన్ని జీవితాంతం నరకం అనుభవించాల్సిందే. మాకొచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కూడా వాళ్ళ వివాహ జీవితంలో జరిగేటువంటి పరిణామాలను, ఆ నరకాన్ని ఎలా అనుభవిస్తున్నారో ఒక్కొక్క కుటుంబం చెప్తుంటే చాలా బాధేస్తుంటుందండి. చూడండి, ఇక్కడ వివాహ విషయంలో తప్పటడుగు వేసిన వారు దాని ప్రతిఫలాన్ని ఎప్పటి వరకు అంటండి? జీవితాంతం నరకం అనుభవించాల్సిందే. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు, మళ్ళీ చెప్తున్నానండి, క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలకు ప్రార్థనాపూర్వకంగా యోగ్యులైన వారిని ఎన్నుకోవడానికి బదులు కావలసింది యోగ్యురాలైనటువంటి అల్లుడు, యోగ్యుడైన అల్లుడు, యోగ్యురాలైన కోడలు. అంటే ఏంటి? మన పిల్లలకి ప్రార్థనాపూర్వకంగా అసలు ప్రార్థించే అలవాటే లేదు మనకి. తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారా? ప్రార్థనాపూర్వకంగా యోగ్యులైన వారిని ఎన్నుకోవడానికి బదులు ఫస్ట్ వాళ్ళు చూసేదేంటో తెలుసా అండి? కులానికి, మా కులమా కాదా చూస్తున్నారు. చాలా పెళ్ళిళ్ళు చూస్తున్నామండి, అన్నీ వాళ్ళు మాట్లాడేసుకుంటారు. చివరికి వచ్చే దగ్గర కులం దగ్గర ఆ పెళ్ళిళ్ళు వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కులానికి, రెండోది కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కలర్ బాగుందా? కలర్ బాగాలేక కాబట్టి ఈ పెళ్ళి వద్దు మాకు. మూడోది ఏంటో తెలుసా? క్యాష్కి. క్యాష్ ఎంత ఇస్తారంట వాళ్ళు? అయితే తక్కువ ఇస్తారే, మాకు వద్దు. అందచందాలకు ప్రాముఖ్యతనిచ్చి అవస్థల పాలైపోతున్నారండి. ఎన్ని కుటుంబాలు, పిల్లలు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు కులానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, క్యాష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అందచందాలకి ప్రాముఖ్యతనిచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో తెలుసా అండి? లైవ్లో చాలా కుటుంబాలు వీక్షిస్తున్నారు, చాలా కుటుంబాలు చూస్తున్నారు. ఐశ్వర్యం కంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఐశ్వర్యం కంటే పరిశుద్ధత, ఆ చేసుకోబోయేటువంటి ఆ పెళ్లి కొడుకులో పరిశుద్ధత ఉందా? చేసుకోబోయేటువంటి ఆ పెళ్లి కూతురులో పరిశుద్ధత ఉందా? ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే ఆ వివాహము ఘనమైంది కాదు. ఘనమైంది ఎప్పుడవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య పరిశుద్ధత ఉండాల. అందము కంటే అనకు ఉందా లేదా ఇది చూడట్లేదండి. అసలు అవి ముఖ్యమని గుర్తించట్లేదు. ఐశ్వర్యం కంటే పరిశుద్ధత కావాలి, అందము కంటే అనకు అని గుర్తించక దేవుని చిత్తాన్ని వెదకకుండా, దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలంటే ప్రార్థనలో గడపాల. మన ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి, దేవా ఇది దేవుని చిత్తం అయితేనే జరిగించు. దేవుని చిత్తాన్ని వెతక్కోకుండా పెళ్లి చేసుకుంటున్నారండి. ఈ కుటుంబం కూడా దేవుని చిత్తం వెతకకుండా చేశారేమో, అందుకే ఆ పెళ్ళి ఎలా అయిందో చూడండి, ఒకసారి మనం విందాం.
జాగ్రత్తగా ఆలకించండి. కుటుంబాలను కట్టేటువంటి సందేశాలు యేసయ్య చెప్పమన్నాడు, అవే చెప్తున్నానండి. ఏ కుటుంబాల కోసమై కట్టబడతాయో ఆ కుటుంబం కోసమే యేసయ్య రాబోతున్నాడు. హల్లెలూయా. వారి జీవితంలో దేవుని చిత్తం వెతుక్కోకుండా పెళ్లి చేసుకునే వారి జీవితంలో సంతోషం కాదు కానీ నరకమే ఉంటుందండి. నరకమే. అన్నా, ఈ నరకాన్ని నేను అనుభవించలేకపోతున్నానన్నా, ఈ నరకాన్ని నేను తట్టుకోలేకపోతున్నానన్నా, ఎన్ని కుటుంబాలు నరకం పడుతున్నాయో చూడండి. కాబట్టి పెళ్లి చేసుకోబోయే నీవు జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నేను కాదు. బైబిల్లో ఒక్కసారి తీసి మీరు చదివితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూడండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వేరు పడడం వీలు పడదు. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. ఒక్కసారి పెళ్ళయింది అనుకోండి, ఇక వేరవడం వీలవదు. ఇప్పటికే కనుక పెళ్ళయి ఉంటే, నీకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటే, నీ భర్త కొరకు దేవుని సన్నిధిలో దేవుని చేతులకు అప్పగించు కానీ విడిచిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పెళ్ళైపోయిన వాళ్ళకి చెప్తున్నానండి. పెళ్ళైపోయిందా నీకు? అయితే నీ భర్తను దేవుని చేతులకు అప్పగించు. కానీ విడిచిపెట్టి నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే బైబిల్ అలా చెప్తుంది. ఇవి నా మాటలు కాదు, నా మాటలు అస్సలు కాదండి, ఇవి బైబిల్ చెప్తున్నది. అబిగయల్ ఇక్కడ మోటోడైన తన భర్తను విడిచిపెట్టదలుచుకోలేదు. ఈయన వద్దు నాకు, మమ్మీ డాడీ ఇంకో నా పెళ్లి చేసేయండి అనలేదు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఆమె వెంటనే ఫోన్ చేసి, మమ్మీ ఈ మోటోడు నాకొద్దు, ఇంకో పెళ్లి చేయండి అని అనలేదు. కానీ అతని పట్ల సహనముతో ప్రవర్తించిందండి. సహనం ఎవరికి వస్తుంది? ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో దేవుడు వాళ్ళకి సహనం ఇస్తాడు. అతని సహనముతో ప్రవర్తిస్తూ అతని మోటుతనాన్ని సహించుకుంటూ, ఎంత పేషెన్స్ అండి ఆమెకి. సహించుకుంటూ ప్రేమ కలిగి ప్రేమతో డీల్ చేస్తుంది. చూడండి ఆ హస్బెండ్ని ఎలా హ్యాండిల్ చేస్తుందంటే ప్రేమ ఒక్కటే. ప్రేమకు బదులు చాలామంది ద్వేషంతో హ్యాండిల్ చేయాలని చూస్తారు. అందుకే ఆ పెళ్ళిళ్ళు పేటాకులు అయిపోతున్నాయి. ఈమె ప్రేమగా తన భర్తను హ్యాండిల్ చేస్తుంది. చూడండి, సొంతంగా చేయడానికి కుదరదు. నీకు ప్రేమకు బదులు ఎక్కడైతే ద్వేషంతో చేస్తారో ఆ కుటుంబాలు కట్టబడవు. మేలుకు బదులు కీడుతో హ్యాండిల్ చేయాలని చూస్తారు. నువ్వు మేలుతోనే నీ భర్తను దేవుని వైపుకు నడపాల. ప్రేమతో నీ భర్తను దేవునిలోకి తీసుకురావాలి. తన ప్రేమ కలిగి తన పేరుకు తగినట్లు సంతోషంతో సంసారం చేస్తుందండి. ఆమె పేరు ఎలా ఉందో ఆమె పేరుకు తగినట్లే సంతోషంతో సంసారం చేస్తున్నట్టు ఇక్కడ బైబిల్లో ఉంది. ఎన్ని కుటుంబాలు ప్రేమ చూపించకపోతే నీ భర్తను దేవుని వైపుకు నడిపించలేవు. అసలు మోటుతనాన్ని సహించుకుంటూ సహనముతో ప్రవర్తిస్తూ ప్రేమతో హ్యాండిల్ చేస్తుందండి. ఎలా చేయాలి పాస్టర్ గారు? నాకు అర్థం కావట్లేదండి. ఆయన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదా? బైబిల్ చదువు, ఎలా నీ భర్తను ప్రేమించాలో చూపిస్తాడు దేవుడు. బైబిల్ చదువు, నీ భర్తను నీ భార్యను ఎలా ప్రేమించాలో దేవుడు చెప్తాడు. నాబాలు భయంకరమైన మోటోడండి, మామూలోడు కాదు అసలు. మోటోడంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఎవరు చెప్పినా వినిపించుకోనోడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పినా వినిపించుకోడు. వాళ్ళని దేవుడు ఒక్కడే వాళ్ళని బాగు చేయగలడండి. అలాంటి వాళ్ళని ఎంతోమంది ఎవరెవరితోనో చెప్పి సరిచేయాలని చూస్తారు కదా, అనేది జరగని పని అండి అది. ఇక్కడ మోటోడంటే ఎవరు చెప్పినా వినిపించుకోనాడు. ఇక భార్య చెప్తే ఎలా వింటాడండి? ఎవరు చెప్పినా వినిపించుకోకపోతే, తల్లి చెప్పినా తండ్రి మాట వినడు, తల్లి మాట వినడు, వాళ్ళ మాట వినకపోతే నీ మాట ఎట్లా వింటాడు? అయితే వినాలంటే ఒకటే మార్గం, ఎవరిని మాట్లాడినీడంట. వాళ్ళ మమ్మీ డాడీలే భయపడుతున్నారు, నీకెలా భయపడతాడు? అన్నదమ్ములే భయపడుతున్నారు, నీకెలా భయపడతాడు? అక్క చెల్లెళ్ళే భయపడుతున్నారు, నీకెలా భయపడతాడు? కొంతమంది అయితే పేరెంట్స్ గజ వణుకుతుంటారు.
మా కొడుకు బాబోయ్ ఇప్పుడు తాగి వస్తాడండి పాస్టర్ గారు, ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు. మరి ఈమె కొత్తగా నిన్న మొన్న వచ్చినటువంటి మరి ఈమె ఎలా హ్యాండిల్ చేస్తుంది, తల్లిదండ్రులు హ్యాండిల్ చేయలేకపోతే? కాబట్టి ఎవరు చెప్పినా ఎవరిని మాట్లాడినీడు, ఇతరులతో నాకు పని లేదంటాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎవరు చెప్పినా వినిపించుకోడంట, ఎవరిని మాట్లాడినీడు, ఎవరితో నాకు పని లేదనేవాడే మోటోడంటే. మీరేమనుకుంటున్నారు? మోటోడు అనగానే మనకి చదువు లేదేమో, ఇల్లిటరేట్ ఏమో కాదు. చదువుకున్న వాళ్ళే, హైలీ ఎడ్యుకేషన్, హైలీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా వినిపించుకోరంట వాళ్ళు. ఎందుకంటే నేను హైలీ క్వాలిఫికేషన్ ఉంది, నాకు నా జాబ్ ఏందనుకుంటున్నారు, నేను నెలకు ఎంత సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు అనేవాళ్ళు ఎవరిని మాట్లాడనీయరు, నాకు ఎవరితో పని లేదంటారు. అలాంటి వాళ్ళని బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటంటే వాళ్ళంట మోటోళ్ళంట. నేను కూడా అదే అనుకున్నాను, చదువు లేనోడేమని. చదువు లేకపోతే 3000 గొర్రెల వ్యాపారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడండి ఆయన తెలివితో. 3000 గొర్రెలంట, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన. 1000 మేకలంట. అంత పెద్ద బిజినెస్ను హ్యాండిల్ చేయాలంటే ఎంత తెలివితేటలు ఉండాలి ఆయనకి. హల్లెలూయా. రాబా షికారా లాబా షాందారా. ఇతరులతో నాకు పని లేదు. చదువు గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఆయనకి సివిలైజేషన్ లేదు, అసలుకి సంస్కారం లేకుండా ఎంతమంది పిల్లల్ని పెంచుతున్నారండి. చదువులు పెద్ద పెద్ద చదువులు ఇస్తున్నారు కానీ మా అబ్బాయికి మేము సంస్కారాన్ని ఇచ్చామండి చదువులతో పాటు అని చెప్పినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? మేము బాగా చదివించి కావలసినంత కట్నం ఇచ్చామండి, దాంతోపాటు మా అమ్మాయికి సంస్కారాన్ని కూడా ఇచ్చామండి అనేవాళ్ళు ఉన్నారా? సంస్కారం కావాలండి, సివిలైజేషన్ అది కావాలి మనకి. తన మాటల్లో చేతల్లో మూర్ఖత్వాన్ని చూపిస్తాడంట. స్టూపిడిటీ, మూర్ఖత్వం తన మాటల్లోనే తెలిసిపోతుంటుంది అంతే. అందుకే వేరే వాళ్ళు మాట్లాడితే మనం ఒక 1 మినిట్ ఆగామనుకోండి మాటల్లో గుర్తుపట్టేయచ్చు. ఎంత పెద్ద చదువు చదివితే ఏంటండి, ఎంత లక్షలుంటే ఏంటి, లక్షాధికారి ఏంటి, కోటీశ్వరుడు అయితే ఏంటి, మిలియనర్ అయితే ఏంటి, బిలియనర్ అయితే ఏంటి, తన మాటల్లో చేతల్లో మూర్ఖత్వాన్ని చూపిస్తూ కొంచెం కూడా కృతజ్ఞత ఉండదు, కొంచెం కూడా స్తుతి ఉండదు, కొంచెం కూడా సంతోషము అనే వాటికి కొంచెమైనా చోటు ఇయ్యనటువంటి వాడే మోటోడంటే. మోటోడంటే మనం ఏమనుకుంటున్నాం, చదువు లేదేమను. చదువు లేకపోయినా కొంతమందికి చాలా సంస్కారం ఉంటుందండి, పుష్కలంగా సంస్కారం ఉంటుంది. చదువు ఉంది కదా అని అనుకుంటే వాళ్ళలో సంస్కారం కనబడదు మనకి. తన సుఖం కోసం ఇతరులను బాధిస్తూ టార్చర్ చేస్తూ ఉంటారండి. వీళ్ళు బాగుండాలి, వేరే వాళ్ళు బాగుండొద్దు అని అనుకున్నటువంటి వాడే మోటోడంటే. తానేదో గొప్పవాడు అనుకునేవాడు తన సుఖం కోసం ఇతరులను బాధిస్తూ తానేదో గొప్పవాడు అనుకునేవాడే మూర్ఖుడు. మోటోడు గురించి బైబిల్ నిర్వచనం చెప్పాను. మూర్ఖుడు అంటే ఏంటి మనకు తెలిసింది, ఏదో అనుకుంటున్నాం మనం, కానీ తన సుఖం కొరకు ఇతరులను టార్చర్ చేస్తాడు. అక్కడ తల్లి అని చూడడు, తండ్రి అని చూడడు, అక్క అని చూడడు, అన్న అని చూడడు, చెల్లి అని చూడడు, తమ్ముడు చూడడు, భార్య అయితే అస్సలే డోంట్ కేర్ అంటాడు. ఆమె నా లైఫ్ పార్ట్నరు, ఆమె నా జీవిత భాగస్వామి, లైఫ్ లాంగ్ నాతోనే ఆమె ఉంటుంది అని అనుకోవాలి కదా. ఆమెను అస్సలే లెక్క చేయడు, వీళ్ళనే లెక్క చేయడు. గజ 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 పేరెంట్స్ వణుకుతూ ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో అయితే ఏమంటుంటారు తెలుసా, పాస్టర్ గారు త్వరగా ప్రేయర్ స్టార్ట్ చేసేయండి, మా అబ్బాయి వచ్చేస్తాడు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అబ్బాయి వచ్చేస్తే ప్రేయర్ ఆపేసేయాలా, అబ్బాయి వస్తే వాక్యం ఆపేసేయాలా? ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేరండి. తానేదో గొప్పవాడు అనుకునేవాడు బైబిల్ ఇస్తున్నటువంటి డెఫినేషను మూర్ఖుడంట. మాటికి నేను అంటా ఉంటాడు. తాను హెచ్చించుకునేవాడే మూర్ఖుడు. చూడండి, నేను అలా అనే వాళ్ళకి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? గర్వం అంట. వాళ్ళు
నాశనానికి ముందు గర్వ మనస్సు. వాళ్ళలో ఏముందో తెలుసా? ప్రైడ్ స్పిరిట్, అంటే గర్వముతో ఉండేటువంటి ఆ ఆత్మ ఉంది వాళ్ళల్లో. వాళ్ళలో హ్యాటీ స్పిరిట్ ఉంది, అంటే అహంకారం అనే స్పిరిట్ ఉంది. అందుకే నేను నేను అంటూ తన్ను తాను హెచ్చించుకునేవాడంట. హెచ్చించుకుంటూ ఉంటారండి. హల్లెలూయా. దావీదు తన సేవకులను నాబాలు అనేటువంటి ఈ వ్యాపారవేత్త దగ్గరికి పంపించి, ఏదో నీకు ఇష్టం వచ్చింది, దయతో కొంచెము నా పనోళ్ళు నీ దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఇయ్యమని చెప్పాడండి. దావీదు చెప్తే దావీదు సేవకులు వెళ్ళి నాబాలుతో ఏమన్నారంటే, మా అయ్యగారు చెప్పారు, కొంత మీకు మీ ఆహారాన్ని అంట మాకు ఇవ్వమని చెప్పారు, రిక్వెస్ట్ చేశాడు మా అయ్యగారు. అంటే ఏమంటున్నాడు తెలుసా నాబాలు? దావీదు ఎవడయ్యా? ఎవడు వాడు? యెషయా కొడుకు ఎవడు అని నిర్లక్ష్యంగా మాట్లాడాడంట. చూడండి, దీన్నే ప్రైడ్ స్పిరిట్ అంటారు, దీన్నే హ్యాటీ స్పిరిట్ అంటారు. దావీదు ఎవరండి? ఒక గొప్ప దైవజనుడు, ఆయన అభిషక్తుడు, ఆయన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దావీదుని అంటున్నాడు ఎవడు వాడు? వాళ్ళ అయ్యవరు, వాడెవడు అని నిర్లక్ష్యంగా నెగ్లెక్ట్ చేస్తూ మాట్లాడాడంట. నిజం చెప్పాలంటే దావీదు వల్లే నాబాలు గొర్రెలు, నాబాలు మేకలు మల్టిప్లై అయినాయి, విస్తరించినాయి. దానికి ఎంత కృతజ్ఞత ఉండాలండి. బా దావీదు గారు, మీ వలనే మా గొర్రెలు, మా మేకలు, మా వ్యాపారము అభివృద్ధి చెందింది, మేము జీవితాంతం మీ కృతజ్ఞతగా ఉంటామండి. దేవుడు కొంతమందిని ఎంత దీవించినా తెలుసా అండి, ఈయన నాబాల్లాగే ఉంటారు. వాళ్ళ వ్యాపారాన్ని ఎంత దీవించినా ఇలా నాబాల్లాగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. దేవుడు అంతగా దీవించినా సరే దాన్ని గుర్తించని నాబాలు, నా ఆస్తి, నా గొర్రెలు, నా మేకలు, నా వ్యాపారము, నా పశు సంపద, నా ఆస్తి అంటున్నాడు. కానీ ఒక్కటిని కూడా ఆయన నోట్లో నుంచి ఇది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అని చెప్పట్లేదు. దేవుడిస్తే దేవుణ్ణే మర్చిపోయేటువంటి వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో, నాబాల్ లాంటి వాళ్ళు. నీ స్థితి మొదట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నావు మర్చిపోతే ఎలాగా? దేవుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నిన్ను హెచ్చించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత కృతజ్ఞత ఉండాలి, ఎంత స్తుతి ఉండాలి, ఎంత దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. ఈయన అంటున్నాడు, దాన్ని గుర్తించకుండా నా ఆస్తి, నా గొర్రెలు, నా మేకలు, నా పశు సంపద, నా ధనము అంటున్నాడు. చూడండి, నాబాలు నాది నాది అంటూ దేవుణ్ణి కానీ దేవుని పేరు మీద వచ్చినటువంటి సేవకులకు కానీ ఏమి ఇవ్వకుండా కుక్కను వెళ్ళగొట్టినట్టు వెళ్ళగొట్టేశాడండి వాళ్ళని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు చాలామంది. ఇలా నాబాల్ లాంటి బ్యాచ్ చాలామంది ఉంది. ఆశీర్వదించబడిన తర్వాత వాళ్ళలోకి ప్రైడ్ స్పిరిట్ వచ్చేస్తుంది. బాగా వాళ్ళ వ్యాపారము దీవించబడుతుంటే రోజు రోజుకి వాళ్ళ ఎంతో స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళలోకి ప్రైడ్ స్పిరిట్ వచ్చేసి ఇక దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళలోకి హ్యాటీ స్పిరిట్ అంటే అహంకారపు ఆత్మ వచ్చేసి ఇక దేవుడితో పని లేదు. ఇలాగే నాబాల్లాగే మాట్లాడతారు. వాడెవడు, వీడెవడు అని మాట్లాడతారు. దావీదు ఇంకా తట్టుకోలేక కోపం వచ్చేసి నాబాలును హతం చేద్దామని బయలుదేరతాడండి. దావీదు నాబాల్ దగ్గరికి ఎలాగైనా సరే వాడు భూమి మీద ఉండడానికి వీల్లేదని బయలుదేరితే నాబాలు పనోడు వచ్చి అబిగైల్తో అంటాడు, అమ్మా మన యజమానుడు ఎంత పనికిమాలినోడంటే, చూడండి పనోళ్ళు కూడా అసహించుకుంటున్నారు. పనికిమాలినోడు అంట. చూడండి, ఆ పనోడు వాళ్ళ యజమానుని గురించి ఏమంటున్నాడు, భయంకరమైన పనికిమాలినోడు అమ్మా. ఎంత పనికిమాలినోడు అంటున్నాడు. చూడండి, ఎంత డబ్బు ఉంటే ఏమండి, సాక్ష్యం చూడండి ఎలా ఉందో. ఎంత ఆస్తి ఉంటే ఏమండి, సాక్ష్యం చూడండి ఎలా ఉందో. ఎంత ఈ లోకంలో నువ్వు ఒకవేళ మిలియనర్ అయి ఉండొచ్చు, ఈ లోకంలో బిలియనర్ అయి ఉండొచ్చు, పనికిమాలినోడు అనేటువంటి సాక్ష్యం చూడండి. ఎవరిని మాట్లాడినాడు మూర్ఖుడు మేడం ఆయన. ఎంత భయంకరమైన మూర్ఖుడు. ఇప్పుడు ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాడు మేడం. చూడండి, పనోడు వచ్చి నాబాలు భార్యతో మాట్లాడుతున్నాడు. పనికిమాలినోడంట. ఆ మాట విన్నప్పుడు ఎలా అనిపిస్తుందండి? బైబిల్లో ఈ మాటలు కూడా రాశారా? అందుకే నాకు నచ్చింది ఏంటో తెలుసా అండి, బైబిల్ ఎవరిని కూడా తప్పును తప్పు అని ఖండిస్తుంది అంతే.
అందుకే అబిగైల్ ఏం చేసింది తెలుసా అండి? అందుకు తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నది. బా ఏంటండి, భర్త చచ్చిపోవడానికి వీల్లేదు. ఈ తాగుబోతోడు ఎంతకాలం కాపురం చేయాలి? భయంకరమైన తాగుబోతాడండి, మామూలుడు కాదు అసలు. లోకంలో ఎవ్వరికి లేనటువంటి ఆ భయంకరమైన చెడ్డ అలవాట్లున్నాయి. తాగుబోతాడంట. ఈ తాగుబోతాడుతో నేను ఎంతకాలం ఉండాలి, వీడు చస్తే బాగుండును అని అనలేదు, చావును కోరుకోలేదండి. తెలివైన భార్య, ఏంటిది ఈమె? భయభక్తి కలిగినటువంటి స్త్రీ, రూపసి, సౌందర్యవతి, చస్తే బాగుండు అనుకోలేదు. నీ భర్త తాగుబోతాడైనా, ఈ లైవ్లో మీతోనే మాట్లాడుతున్నానండి, నీ భర్త త్రాగుబోతాడైనా, నీ భర్త తిండిపోతాడైనా, నీ భర్త తిరుగుబోతాడైనా చావాలని కోరొద్దు, కానీ అతని గురించి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన నీ భర్త. చావాలని కోరుకోవద్దు, ఆయన గురించి ప్రార్థన చేయి. బైబిల్ చెప్తుంది, దుష్టుడు చస్తే నాకు సంతోషమా, వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి, అదే నాకు సంతోషము. దుర్మార్గుడు చస్తే నాకు సంతోషమా, వాళ్ళు బ్రతుకుటే నాకు సంతోషం అని దేవుడే అంటున్నాడండి. ఈ తాగుబోతోడు చావాలి, ఈ తిండిబోతోడు చావాలి, ఈ తిరుగుబోతోడు చావాలి. భర్తను చావాలనుకుంటారండి ఎవరన్నా? ఈమె చూడండి, ఆయన కోసము ప్రార్థన చేస్తుంది. నీ భర్త త్రాగుబోతోడైనా, తిండిబోతోడైనా, తిరుగుబోతోడైనా, తిట్టుబోతోడైనా, దుర్మార్గుడైనా, నమ్మక ద్రోహి అయినా భర్త మారాలని కోరు, కానీ చావాలని మాత్రం కోరొద్దు. బా ఎంత మంచి భార్య అండి. ఇలాంటి ఆమె కిలోలు కిలోలు బంగారం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈమె ముందు సూటబుల్ కారు. లక్షల లక్షల కట్నాలు తీసుకొచ్చిన ఇలాంటి వాళ్ళ ముందు సూటబుల్ కారు, సూటబుల్ పర్సన్ ఆమె. అసలుకి ఎంత మంచి ఆమె, అసలుకి ఎంత మంచి ఆమె. ఒక తిండిబోతును, ఒక తాగుబోతును, ఒక తిట్టుబోతును, ఒక దుర్మార్గుణ్ణి, ఒక నమ్మక ద్రోహిని భర్త మారాలని కోరుకుంటుంది, చావాలని కోరుకోలేదు. హల్లెలూయా. అబిగయలు భర్త ఏంటో తెలుసా? భర్త మీదకి వస్తున్నటువంటి దావీదు కోపాన్ని ఆర్పడానికి బయలుదేరింది. దేవుని కోపము మన కుటుంబం మీదకి, భర్త మీదకి, పిల్లల మీదకి రాబోతుంటే అబిగయల్లాగా దాన్ని ఆర్పడానికి ప్రార్థన గదిలోకి యేసు నామములో వెలుదురుగాక. రీభాషికారాల భాష అందరాలే. చూడండి, దావీదు కోపాన్ని ఆర్పడానికి బయలుదేరిందంట. ఇక కోపం ముందు నిలబడలేడు ఎవరైనా సరే. దేవుని కోపం ముందు నిలబడగలరా అండి? దేవుడు ఒక్కసారి అన్నాడు అనుకోండి, ఆస్తి అంతా కూడా అలా ఎగిరిపోతుందని ఉంది బైబిల్లో. ఆస్తిని చూసి ఎంతకాలం మురుస్తామండి? చివరికి దావీదును కనుగొందండి. చూడండి ఆమె ప్రయత్నం చూడండి. ఎక్కడున్నాడో దావీదును చూసి వెళ్ళడమే సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఎంత మర్యాద ఉందండి ఆమెలో, అసలుకి ఎంత పొలైట్నెస్ ఉందండి, ఎంత వైజ్నెస్ ఉందో చూడండి. ఆయన్ని కనుగొని ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం వెళ్ళి చేసి ఆయన పాదాలు పట్టుకొని ఏమన్నదో తెలుసా? నా ఏలినవాడా. సూపర్ డైలాగ్ అండి అసలు. అబ్బా, ఈ దోషము నాదిగా ఎంచవా? ఈ నీ దాసురాలైన నన్ను మాట్లాడినిస్తావా? ఆ దోషం ఏంటండి? ఆయన తాగుబోతూ ఈయనదేంటి దోషం? ఆయన తిండిపోతూ ఈమెదేంటి దోషం? ఆయన తిరుగుబోతూ ఈయనదేంటి దోషం? తెలుసా ఆమెకి? నా భర్త నేను ఏక శరీరం అని ఎంతమందికి తెలుసండి? లైవ్లో ఇప్పుడు వర్తమానం వింటున్నారు. ఆయన తాగుతున్నాడంటే నువ్వు తాగినట్టే, ఆయన తిరుగుతున్నాడంటే నువ్వు తిరిగినట్టే, ఆయన తింటున్నాడంటే నువ్వు తింటున్నట్టే. కానీ నీ బాధ్యత ఏంటో తెలుసా? ఈ దోషము నా దోషముగా ఎంచవా? నీ దాసురాలనైనా నన్ను మాట్లాడినవా? ఎంత పొలైట్నెస్ అక్కకి, అబిగైల్ అక్కకి ఎంత పొలైట్నెస్ అండి. హ్యాటీ స్పిరిట్ ఆమెలో లేదు, ప్రైడ్ స్పిరిట్ ఆమెలో లేదు. ఆయనలో ఉన్నటువంటి ఆ నాబాలులో ఆల్కహాల్ స్పిరిట్ ఉంది, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఆయనలో హ్యాటీ స్పిరిట్ ఉంది, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఆయనలో ప్రైడ్ స్పిరిట్ ఉంది, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఈ దుష్టుడైన నా భర్తను లక్ష్య పెట్టొద్దు.
దైవ భయము లేని నా భర్తను లక్ష్య పెట్టొద్దు, ఈ తాగుబోతాడు తిండిపోతాడైనా నా భర్తను లక్ష్య పెట్టొద్దు. పట్టించుకోవద్దండి ప్లీజ్. ఈ దేవుని భయము లేనటువంటి తాగుబోతాడు, పచ్చి తాగుబోతాడు, నీ దాసురాలనైనా నా తప్పుగా క్షమించమని ఆయన పాదాలు పట్టుకొని నీ కాలు మొక్తా బాంచనని మొరపెట్టుకుంటుంది. ఎప్పుడైనా అలా మొరపెట్టావా నీ భర్త కోసం? నీ భర్త మీదకు ఉగ్రత రాకముందే, త్రాగుబోతు భర్త మీదకి దేవుని ఉగ్రత రాకముందే, తాగుబోతు పిల్లల మీదకి దేవుని ఉగ్రత రాకముందే, తాగుబోతు అల్లుళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాకముందే, తాగుబోతులైనటువంటి కుటుంబస్తుల మీదకి దేవుని ఉగ్రత రాకముందే, నా తప్పు ప్రభా, నా పిల్లల తప్పును నా తప్పుగా భావిస్తున్నాను, నా భర్త తప్పును నా తప్పుగా భావిస్తున్నానని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మొరపెట్టావా? ప్రతి వారము చర్చికి వెళ్తావే, ఈ వాక్యం నా అల్లుడికైతే బాగుండు, ఈ వాక్యము నా భర్తకైతే బాగుండు, ఈ వాక్యము నా కోడలకైతే బాగుండు, ఈ వాక్యము నా కొడుకైతే బాగుండు, ఈ వాక్యం వాళ్ళకైతే బాగుండు అని నీ భక్తి కంపేర్ చేసుకునే బదులు ఆ వాక్యము నీకైతేనే బాగుండు. హల్లెలూయా. భక్తిని కంపేర్ చేసుకోవాల్సింది నీకున్నటువంటి నీ భర్తతో కాదు, నీ పిల్లలతో కాదు, నీ భార్యతో కాదు. యేసయ్య ముందు నిలబడ్డావనుకో నీ భక్తి ఎలా ఉంటుందో తేలిపోతుంది. యేసయ్య ముందు నిలబడాలండి మనం, వేరే వాళ్ళతో కాదు, ఇతరులతో కాదు కంపేర్ చేసుకోవాల్సింది. వాళ్ళకంటే నేనే ప్రార్థనా పరుణ్ణి, వాళ్ళకంటే నేనే భక్తి పరుణ్ణి, వాళ్ళకంటే నేనే నీతి పరుణ్ణి, వాళ్ళకంటే వాళ్ళకంటే అలా పోల్చుకోవడం కంటే ఒక్కసారి యేసయ్య ముందు నిలబడ్డావు అనుకో, నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీ వ్యవహారం ఏంటో నీదంతా కూడా బయటపడిపోతుంది. హల్లెలూయా. భర్త దోషము తన దోషముగా ఒప్పుకొని అతని కొరకు ఎంత ప్రార్థించిందో తెలుసా అండి? అబ్బా ఎంత ప్రార్థించిందో. కాళ్ళు పట్టుకొని అడిగింది, నీ కాళ్ళు పట్టుకుంటాను బాంచాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను వదలనయ్యా 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 వదలనయ్యా. అలా అడిగారా ఎప్పుడన్నా? అలా అడిగారండి? భర్త అధికారంలో నీకు షేర్ కావాలి, భర్త ఆస్తిలో నీకు షేర్ కావాలి, అన్నిటిలో భాగం అడిగేటువంటి నీవు నీ భర్త దోషము నీ దోషంగా ఎంచుకొని ఎందుకు భర్త కొరకు ప్రార్థించవు? చాలామంది రియలైజ్ అవుతున్నారు, చాలామంది అక్కలు రియలైజ్ అవుతున్నారు, చాలామంది చెల్లెళ్ళు రియలైజ్ అవుతున్నారు, చాలామంది అన్నలు రియలైజ్ అవుతున్నారు. ఈ వర్తమానం వింటున్న తర్వాత వర్తమానం సాతానుడు విననివ్వడు, కానీ దయచేసి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని వినండి. ఏదో పనికిరాని చూస్తామండి, పనికిరాని ఎగబడి చూస్తూ ఉంటారు. 1 మిలియన్ పీపుల్. ఎందుకండి? పనికొచ్చే మాటలు మనకి 5 మాటలైనా చాలు. హల్లెలూయా. నీ భర్త దోషం నీ దోషంగా ఎంచుకొని ఎందుకు ఆయన గురించి ప్రార్థన చేయవు? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయితే ఈరోజే మొదలుపెట్టు. దేవుడు ఈరోజే నీతో మాట్లాడుతున్నాడు. లైవ్లో చాలామంది భార్యాభర్తలు కూర్చొని వింటున్నారు. యేసయ్య నాకు చూపిస్తున్నాడు లైవ్లో చాలామంది. ఎందుకంటే దేవుడు ఈ రోజున ఈ వాక్యం వినడానికి మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. అయ్యో నా భర్త నా కోసం ప్రార్థన చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు అనుకోవాలి, నా కోసం నువ్వు చేయి, నీ కోసం నేను చేస్తానని ఎప్పుడు అనుకుంటారో తెలుసా అండి? వాళ్ళిద్దరు కూడా మీరిద్దరు భార్యాభర్తలని గుర్తిస్తే ఇట్లా అబిగయల్లాగా నా భర్త బ్రతకాలి, నా భర్త అగ్నిగుండంలో నుంచి బయటపడాలి, నా భర్త నరకంలో నుంచి బయటపడాలి. నరకపు మెట్ల దగ్గరికి వెళ్ళేంతవరకు యేసయ్య నిన్ను అంటూ ఉంటాడు, నా గాయాలు చూడు, నేను నీ కోసమే చనిపోయాను, నేను నీ కోసమే రక్తం కార్చాను, నేను నీ కోసమే దెబ్బలు తిన్నాను, నేను నీ కోసమే అవమానం పొందానని నరకపు మెట్ల వరకు నీ దగ్గరకు వస్తాడు. అక్కడి వరకు నీకు ఛాన్స్ ఇస్తాడు. అవిశ్వాసి అయిన భర్త అంట భార్యను బట్టి పరిశుద్ధపరచబడుతుందంట. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త, ఒకవేళ తాగుబోతా, తిండిపోతా, తిరుగుబోతా భార్యను బట్టి పరిశుద్ధపరచబడి నరకంలోనికి పోవాల్సినటువంటి వాడు పరలోకపు మెట్ల దగ్గర నిలబడతాడు. హల్లెలూయా అని పౌలు చెప్పాడు. ఇది నా మాటలు కాదు. అబిగయలు భర్త దోషాన్ని తన దోషంగా ఒప్పుకొని ప్రార్థించిందంట. ఎప్పుడైనా నీ భర్త దోషాన్ని నీ దోషంగా ఒప్పుకున్నావా? ఆస్తి కావాలి అనే వాళ్ళని ఎంతోమందిని చూసాం, అధికారం కావాలని ఎంతోమందిని చూసాం,
కానీ దోషాన్ని మాత్రం, నీ భర్త దోషాన్ని నీకు ఇస్తానంటే ఏ భార్య అయినా నిలబడుతుందా? జాబ్ వస్తుంది నీకు, తర్వాత ఆయన తర్వాత అంటే సై, ఆయన తర్వాత ఆయన ఆస్తి అంతా నీకు వస్తుందంటే ఎస్, దానికి రెడీ. కానీ ఆయన తర్వాత ఆయన దోషం నీ మీదకి వస్తుందంటే ఒక్కరు నిలబడరు, పారిపోతారు. కానీ ఇక్కడ ఆమె వేసుకుంటుంది చూడండి, అబిగైల్. ఆ అక్కకు నా 2 చేతులు పెట్టి ఆమె నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎందుకు ఇన్ని మంచి పాఠాలు ఉంటే ఎందుకండి ఈ పాఠాలను సాతానుడు విననీయకుండా చేస్తున్నాడు? భర్త దోషాన్ని నీ దోషముగా ఎంచి ఎందుకు కన్నీటితో ప్రార్థన చేయవు? నువ్వు ఎప్పుడైనా సరే నీ భర్త కొరకు యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థించావా? సినిమాకి వెళ్ళిపోతావు కానీ, సీరియల్ చూస్తావు కానీ, వాళ్ళతో వీళ్ళతో గంటలు గంటలు ముచ్చట్లు పెడతావు కానీ ఆయన పాదాలు పట్టుకొని నా భర్త పేకాట మానేసేటట్టు చేయవా ప్రభువా, నా భర్త వ్యభిచారాన్ని మానేసేటట్టు చేయవా ప్రభువా, నా భర్త త్రాగుడు నుంచి మానేసేటట్టు చేయవా ప్రభువా అని ఎప్పుడన్నా అడిగావా? అడగలేదు కనుకనే ఆయన శాపం నీ మీదకి, మీ ఇద్దరు శాపం పిల్లల మీదకి, పిల్లల శాపం వాళ్ళ పిల్లల మీదకి వచ్చి ఆ శాపాలు 3-4 తరాల నుంచి అలాగే మోస్తున్నారు. కానీ ఆ శాపాన్ని యేసు ప్రభు శిలువలో తీసేసుకున్నాడు, అది విరిగిపోయింది కాడి, మేము ఫ్రీ అయిపోతామని ఎందుకు అనుకోరండి? ఈ వర్తమానం ఈరోజు మీకోసమే వింటున్నాడు దేవుడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నో కుటుంబాలను చూపిస్తున్నాడు నాకు. తాగుబోతు భర్తల వలన ఎంతమంది ఏడుస్తూ కుమిలిపోతూ అయ్యో ఈ యొక్క నేను భారాన్ని భరించలేను అని ఆత్మహత్యకు రెడీ అయిపోతున్నటువంటి సహోదరి, దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. రాబా షికారా లాబా శాందారాలే. ఈ వర్తమానం నీకోసమే. దేవుడు నీ కుటుంబాన్ని విడిపించాలనే, నీ పిల్లలను విడిపించాలనే నువ్వు ఇంట్లోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే వరకు ఆయన త్రాగుడు మానడు. మోకరించి ప్రార్థన చేసే వరకు ఆయన పేకాట మానడు. మోకరించి ప్రార్థన చేసే వరకు ఆయన చిన్నిళ్ళు పెద్దిళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. నీ ఇంట్లోనే ఉండాలి, పెద్దింట్లోకి చిన్నింట్లోకి వెళ్లకుండా నీ ఇంట్లోనే ఉంటూ, నీ పిల్లలతోనే ఉంటూ, నీతోనే సంతోషంగా ఉంటూ, నీతోనే ఆనందంగా ఉంటూ ఆయన సంపాదన అంతా నీ కోసం ఇవ్వాలంటే దేవుడు నీకు ఒక భారం ఇచ్చాడు. నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన మొదలు పెట్టాలి. యేసు నామములో లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ ప్రార్థన ప్రారంభించుదురుగాక. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కల్వర్ టీవీ. గాడ్ బ్లెస్ యూ. చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే మీ మధ్యకు వచ్చేస్తాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలియదు. ఆశీర్వాదాలు పొందుకొందురుగాక. ఆమెన్. బ్రేక్ తీసుకుందామండి. బాగా వామిటింగ్స్, ఫీవర్ వస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రసన్న కుమార్ అయ్య గారికి, అమ్మగారికి నా వందనాలండి. నా పేరు ప్రమీల, మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లండి. మా మేనమామ పేరు రాంబాబు అండి. అతను కువైట్లో పనిచేస్తూ ఉంటాడు. ఒక వారం రోజుల క్రితము ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఐరన్ రాడ్ అనుకోకుండా నెత్తిని చీరుకుంటూ వెళ్ళిపోయిందండి. చాలా లోతుగా చీరుకుంటూ వెళ్ళిపోయిందండి. చాలా బ్లడ్ వెళ్ళిపోయింది. మాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మేము చాలా కంగారు పడ్డాము. ఇంకా వెంటనే ప్రసన్న కుమార్ అయ్య గారికి ఫోన్ చేసి పరిస్థితిని చెప్పినప్పుడు ప్రసన్న కుమార్ అయ్య గారు, అమ్మ కంగారు పడకండి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుని చేతిలో పెడదాము, మీరేం కంగారు పడకండి, నేను ప్రార్థన చేస్తాను అని మాకు ధైర్యాన్ని ఇచ్చారండి. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, అమ్మ కంగారు పడకండి, దేవుడు నాకు చూపించాడు చాలా లోతుగా చీరుకుపోయిందని, కానీ దేవుడు స్వస్థపరుస్తాడమ్మా, మీరు కంగారు పడకండి అని మమ్మల్ని ధైర్యపరిచారండి. నిజంగా దేవుని అత్యంత ఉచితమైన కృపని బట్టి అండి మా మావయ్య గారికి 3 కుట్లు వేసి లోపల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు అని, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారండి. నిజంగా ఇంత అద్భుత కార్యం దేవుడు మా ఎడల చేసిన దేవాది దేవుడు యేసయ్యకే సమస్తమైన ఘనత మహిమ చెల్లును గాకండి. మా మావయ్య గారి గురించి ప్రార్థించిన ప్రసన్న కుమార్ అయ్య గారికి మా నిండు వందనాలండి. థ్యాంక్ యూ. ప్రసన్న అయ్య గారికి నా వందనాలు. ప్రసన్న అయ్య గారు నాకు ప్రార్థన చేశాడు. నాకు కడుతూ ఉన్నప్పుడు అప్పుడు 10 నెలలు వచ్చి 12 రోజులు అయింది. అప్పటికి నాకు ఇంకా పిల్లోడు పుట్టలేదు. అయితే ప్రసన్న అయ్య గారికి ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే అయ్యగారు అన్నాడు ప్రార్థన చేశాడు. ఎవరు మన ఘనమైన యేసయ్య నామమును బట్టి మీకందరికీ శుభములు కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి పరిశుద్ధాత్మ దేవుడు
టీవీ ముందు కూర్చున్న మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడండి. దేవుడు ఏ కుటుంబంతో మాట్లాడతాడో, ఎవరితో మాట్లాడతాడో ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా ప్రార్థన చేస్తాను. సర్వశక్తి మంతుడా, మీరు కనికరించండి. ఈ తల్లిని చూడండి నాయన, ఆ బిడ్డను ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. నీకు స్తోత్రములు దేవా. కామిర్ల నుంచి విడిపించి నాయన స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. మీకు రిక్వెస్ట్ ఏంటో తెలుసా? వెంటనే నెంబర్స్ నోట్ చేసుకోండి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మా దగ్గరకు వచ్చేస్తుంది. వాయిస్ మెసేజ్ పెట్టండి, లేదా టెక్స్ట్ మెసేజ్ అంటే ఒక SMS పెట్టండి చాలు, మా దగ్గరకు వస్తుంది. అంటే మీ రిక్వెస్ట్ తీరిపోయినట్టే. యేసయ్య చెప్పిన మాటలు ఇవి కనుక మీకోసం ప్రార్థన చేస్తాం, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాం, భార్యాభర్తల కోసం ప్రార్థన చేస్తాం, పిల్లలు లేనటువంటి కుటుంబాల కోసం చేస్తాం. పిల్లలు ఇచ్చాడా వాళ్ళు బాగుపడాలని చేస్తాం. అలా దీవించబడుదురు గాక. ఆమేన్. హలో, హల్లెలూయా. అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా త్వరగా చెప్పండి అమ్మా. చెప్పండి, దేని గురించి చేయాలి ప్రార్థన? చెప్పండి చెప్పండి, దేని గురించి ప్రార్థన చేయాలి? మెసేజ్ పెట్టండి లోపల, మాట్లాడే లోపల. థ్యాంక్ యూ జీసస్, లవింగ్ హెవెన్లీ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు ముట్టండి నాయన, ముట్టు నాయన. తలలో మీరు రక్తమును ప్రోక్షించు, నర్వస్ సిస్టమ్ ను మీరు సరిచేసి బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెక్ చేసుకోమ్మా, నీకు బాగా అయిపోయింటది. ఎందుకంటే దేవుడు ఈ లైవ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తానని చెప్పాడు. తర్వాత కూడా మీతో మాట్లాడతామండి. అమ్మా చెప్పండి. అమ్మా అమ్మా. సర్వశక్తి మంతుడా, నీ వందనములు. ఈ సహోదరుని కనికరించి దేవా, ఒక చక్కని భర్తను మీరు దయచేయండి తండ్రి. ఇస్సాకు లాంటి భర్తను దయచేసి ఒక గొప్ప మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వర్తమానం విన్న వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడని వాగ్దానం ఇచ్చాడండి. ఎవరైతే ఈ లైవ్ చూస్తారో వాళ్ళందరూ బాగుపడుతున్నారు. మీరు అనేకులకు ఈ లైవ్ ని ఇంట్రడ్యూస్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. హలో, పరిచయం చేయండి ప్లీజ్. హలో అమ్మా చెప్పండి. ప్రభువా స్తోత్రం స్తోత్రం. అమ్మా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అమ్మా అమ్మా అమ్మా. సర్వశక్తి మంతుడా, నీకు వందనములు. వీరి కుమార్తెను కనికరించండి. ఎంసెట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుందంట. మీ జ్ఞానముతో నింపిన ఆయన ఒక గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడిగి లైవ్ లో నా త్రాగుబోతు భర్త మారాలి అని ప్రార్థన చేసుకుంటుంది ఒక సహోదరి. దేవుడు చూపించాడు, నా తాగుబోతు భర్త మారాలి. ఆయన మారితే నేను కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పినట్టు అనేకులకు సాక్ష్యం చెప్తానని అనుకుంటున్నావమ్మా. నువ్వే దేవుడు నీ భర్తను మారుస్తానని చెప్పమంటున్నాడు. యేసు నామంలో నీ భర్త మారిపోవును గాక. టీవీ ముందు కూర్చున్న వారు వాటర్ బాటిల్స్, ఆయిల్ బాటిల్స్ పెట్టుకోండి, తీసి పెట్టుకోండి. ప్రార్థన చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు అందరిని ముట్టబోతున్నాడు, తాకబోతున్నాడు. ఆయన స్వస్థపరచ. ఎవరో అబ్రహాం అని చూపిస్తున్నాడు. నీ పిల్లల గురించి నువ్వు చింతపడుతున్నావు, ఉద్యోగాలు రావట్లేదు అనుకుంటున్నావు. అయితే దేవుడు నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు నువ్వు ఉన్న పాటున మోకరించి ప్రార్థన చేయి. నీ పిల్లలకు అద్భుతంగా యేసయ్య జాబ్స్ ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అది అతి త్వరలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. హలో ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి మంతుడా, నీకు వందనములు. ఈ సహోదరుని కనికరించి భార్యను తనను మీరు ఐక్యపరచండి తండ్రి. పిల్లలను ఐక్యపరచండి. ఈ కుటుంబాన్ని నాయన మీరు నాయన నెమ్మదితో నింపి ఒక గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీ బంధువులకు, స్నేహితులకు, నైబర్స్ కి, రిలేటివ్స్ కి, కొలీగ్స్ కి ఈ
ప్రోగ్రామ్ని పరిచయం చేయమని, ఇంట్రడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పటికే చాలామంది వాళ్ళ బంధువులకి ఎక్కడెక్కడున్నారో పరిచయం చేసేసారు. అనేకులు దీవించబడుతున్నారండి. ఒక తల్లి కాకినాడలో ఉంటుంది, ఆ కూతురు కుటుంబం అమెరికాలో ఉన్న వాళ్ళకి పరిచయం చేశారండి. అయితే దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఇక్కడ నుంచి ఆ తల్లి వాళ్ళకి పరిచయం చేస్తే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ కూతురు కొడుకుకి వీసా రావాలి, ఇక్కడికి రావాలి అని ప్రార్థన చేయించుకున్నారు. ఇక్కడికి వచ్చారు, పెళ్లి జరిగింది. అద్భుతంగా ఆ కుటుంబాన్ని దీవించాడు. అలా మీ కుటుంబాలను కూడా యేసయ్య ఎందుకు దీవించాడు? ఒక చిన్న ప్రార్థన మీ జీవితాన్ని మార్చును గాక. అమ్మా చెప్పండి. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి మంతుడా నీకు వందనములు దేవా. ఈ బిడ్డ చెప్పిన మాట మీరు విన్నారు దేవా. చక్కని ఉద్యోగమును దయచేయండి తండ్రి. దేవా ఉద్యోగమును దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా దొరకట్లేదు అంటుంది తండ్రి. మీరు ఏర్పాటు చేసిన ఉద్యోగం మీరు దయచేసి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. చూడండి, ఉద్యోగం వస్తుంది, సాక్ష్యం వేస్తాం. ఇక్కడ చెప్పిన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కటి జరిగిస్తున్నాడండి. ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో కార్యం చేస్తాడు. ఎవరైతే వాళ్ళు దేవుని కొరకు తమ సమయాన్ని హెచ్చిస్తున్నారండి, అలా కుటుంబాలన్నీ దీవించబడును గాక. ఆమేన్. ప్రభువా స్తోత్రం స్తోత్రం. హలో ఎవరో సహోదరి వినోలియా, నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, నీ పేరునే నా ముందుకు తీసుకొని వచ్చాడంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను కనికరించి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జాబు నీకు ఇస్తానని మాట ఇచ్చాడు. కనుక దేవునికి లోబడు, దేవుని యొక్క మాట విను, ఖచ్చితంగా అలా జరిగి తీరును గాక. ఆమేన్. రాబా షికా రాబా షాందారా. హలో అమ్మా చెప్పండి. ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం స్తోత్రం. అమ్మా చెప్పండి, దేని గురించి? సర్వశక్తి మంతుడా నీకు వందనములు. ఈ తల్లి ప్రార్థన వినండి. ఆ కుమారుణ్ణి మీరు మార్చండి మార్చండి ప్రభా. ఆ చెడు సహవాసం నుంచి విడిపించండి, చెడు వ్యసనముల నుంచి, అలవాట్ల నుంచి విడిపించండి దేవా. ఒక గొప్ప మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. చూసారండి ఆ తల్లి ఆవేదన చూడండి. ఇలా ఎంతమంది తల్లులు ఇలా ఇబ్బంది పడుతున్నారో. మీ పిల్లలందరూ చెడు హ్యాబిట్స్ నుంచి బయటికి వచ్చుదురు గాక. యేసు నామములో బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి వచ్చుదురు గాక. రాబా షికారా లాబా శాందారా నీ మా షికారా లాబా. అమ్మా చెప్పండి ప్రభు, త్వరగా అమ్మా. హలో హలో వందనాలండి, చెప్పండి. స్తోత్రం నాయనా యేసయ్యా. అమ్మా చెప్పండి. 40 రోజుల నుంచి నాకు బాగా కడుపు నొప్పి వచ్చిందండి. సర్వశక్తి మంతుడా కడుపులో మీరు రక్తమును ప్రోక్షించండి. ఆ నొప్పిని తీసుకొచ్చి పెట్టిన దురాత్మని యేసు నామములో మీరు బంధించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వాక్యం చెప్తున్నప్పుడే చాలా మంది బాగయ్యారండి. చూశాను, నేను చాలా మంది బాగయ్యారు. గడ్డలు కరిగిపోవడం చూశాను, క్యాన్సర్లు మటుమాయమైపోవడం చూశాను, ఎయిడ్స్లు, హెచ్ఐవీలు వాళ్ళలో నుంచి ఆ స్పిరిట్స్ బయటకు వెళ్ళిపోవడం చూశాను. హెచ్ఐవి స్పిరిట్, క్యాన్సర్ స్పిరిట్, టీబీ స్పిరిట్, ఆల్కహాల్ స్పిరిట్, డెమోనిక్ స్పిరిట్స్, అవి వాక్యం చెప్తున్నప్పుడే పరిశుద్ధాత్మ యొక్క మాటకు ఆ ఇళ్లలో నుంచి విడిచి వెళ్ళిపోవడం చూశాను. చెక్ చేసుకోండి, మీ దేహాలను చెక్ చేసుకోండి. ఆ గడ్డలు కరిగిపోవడం చూశాను. యేసు నామములో స్వస్థత పొందుకొని సాక్ష్యములు చెప్పుదురు గాక. రాబా షికారా లాబా శాందారా. హల్లెలూయా హల్లెలూయా. మహిమ దేవునికే. హలో హల్లెలూయా. అమ్మా చెప్పండి. వందనాలమ్మా. ప్రభువా స్తోత్రం. అమ్మా అమ్మా సర్వశక్తి మంతుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు రక్తమును ప్రోక్షించండి. ఆ బాధ నుండి నివారణ దయచేయండి తండ్రి. మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి. రాఫా దేవుడా, నా దేవుడు బాగు చేసిండని చెప్పినట్లు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెక్ చేసుకోమ్మా, బాగా అయిపోతది. యేసు నామములో అద్భుతం జరుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ జీసస్. దేవుని కార్యాలు ఎలా జరుగుతున్నాయో చూడండి.
దేవుని అభిషేకము కుటుంబాల మీదకి ఎలా వస్తుందో చూడండి. హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. వందనాలండి. హల్లెలూయా. సర్వశక్తి మంతుడా హేమలతను మీరు ముట్టండి తండ్రి. హల్లెలూయా. తనకున్న అనారోగ్యం నుంచి యేసుక్రీస్తు శక్తి గల నామంలో విడిపించండి నాయన. హల్లెలూయా. హల్లెలూయా. మీ రక్తమును ప్రోక్షించమని అడుగుచున్నాను తండ్రి. దయచేసి నెంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మీతో మాట్లాడతామండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, ఆ నెంబర్స్ ఇచ్చి మేము మాట్లాడమేమో అనుకున్నామండి, మీరు మాట్లాడుతున్నారు అన్నారు. చూడండి, యేసయ్య అందరితో మాట్లాడమన్నాడు, అందరికీ ప్రార్థన చేయమన్నాడు. యేసయ్య మాట ఖచ్చితంగా వింటామండి. ఆయన మాట తప్పము, ఆయన మాట ప్రకారమే ఈ పరిచర్య జరుగుతుంది. యేసు నామములో కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హలో, హల్లెలూయా. హల్లెలూయా. హలో థాంక్యూ అమ్మా జీసస్. చెప్పండి. నా పేరు బియోలా అండి. అమ్మా, మా ఇంట్లో కొద్దిగా సమస్యలు ఉన్నాయి. నా భర్త తాగుతాడు, దూరదేశం వెళ్ళారండి. అమ్మా దాని గురించి ప్రార్థన చేయండి. అప్పుల్లో ఉన్నాం కొద్దిగా. స్తోత్రం. ప్రభువా నా తండ్రి, ఆల్కహాల్ స్పిరిట్ తో బాధపడుతున్నటువంటి హస్బెండ్ ని యేసు నామములో విడిపించండి ప్రభా. ఆ త్రాగుడు నుంచి విడిపించండి ప్రభా. ఎక్కడున్నా సరే దేవుడా మీ పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసయ్య చూస్తున్నాడనే భయం కలిగి ఉండాలి. అలాంటి గొప్ప కృప అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హలో, హలో థ్యాంక్ యూ జీసస్. వందనాలండి. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? ప్రభా స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి మంతుడా నీకు వందనములు. ఈ సహోదరుని మీరు ముట్టండి తండ్రి, ప్రభా బాగు చేయండి స్తోత్రం. తండ్రి. ఆ నొప్పి నుండి యేసుక్రీస్తు నామంలో విడిపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరి కోసం ప్రార్థన చేస్తాం. వాటర్ బాటిల్స్, ఇదేంటి వాటర్ వలన అనుకుంటారేమో, దేవుడు కార్యం చేస్తున్నాడండి. స్తోత్రం. నీళ్లను ద్రాక్షరసంగా చేసిన నా ఆ యేసయ్య నీళ్లను రక్తంగా మార్చలేడా? స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచినటువంటి నా యేసయ్య నీ కుటుంబంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ను తీర్చలేడా? యేసు నామములో చనిపోయి పుచ్చిపోయి కుళ్ళిపోయి పాడైపోయి 4 రోజులు అయిపోయి శవంగా ఉన్నటువంటి శవాలను సైతము లేపిన నా యేసయ్య మీ కుటుంబంలో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసేయలేడా? యేసయ్య సమస్తము చేయగలడు. యేసయ్య చేతిలోకి రండి, మీ కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. హలో వందనాలమ్మా. చెప్పండి. ప్రభా స్తోత్రం. సర్వశక్తి మంతుడా ఈ తల్లిని ప్రభా మీరు స్తోత్రం, కనికరించండి స్తోత్రం, తండ్రి. స్తోత్రం. తను ఏదైతే కోరుకుంటుందో మీరు అనుగ్రహించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినటువంటి చెల్లెను ఆ కుటుంబాన్ని దేవుడు వారి పరిచర్యను బహుగా దీవించునుగాక. ఆమేన్. వారి పరిచర్య దేశపు నలుమూలలకి విస్తరించునుగాక. ఆమేన్. రాబా షికరా లాబా షాందరాలి. హల్లెలూయా. హలో, హల్లెలూయా. వందనాలమ్మా. థ్యాంక్ యూ జీసస్. మా అమ్మగారండి వందనాలండి. లైవ్ లో చూస్తామండి మీ వార్తలు. అమ్మా చెప్పండి. మా అమ్మాయికి బాగోలేదండి అమ్మారు. ప్రభా స్తోత్రం. ఒంట్లో బాగోలేదండి, బాగా బలహీనతగా ఉందండి, ఒళ్ళంతా పప్పు చేసేసి. సర్వశక్తి మంతుడా నీకు ప్రభా వందనములు. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పంపించి నీ బాగు వాక్కును పంపి నీ బాగు శక్తిని చేయండి. పంపించండి నీ శక్తి నాయన తండ్రి. పని ఆ చేయాలి శరీరంలో ప్రభా. ఉన్న బలహీనతను బలహీనతను కొట్టివేసి కొట్టివేసి వారి కుమార్తెను బాగు బాగు చేయండి ప్రభా. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి. ఆమేన్. ఆమేన్. చెక్ చేసుకోమ్మా, బాగా అయిపోయింటది మీ కుమార్తె అంతే. స్తోత్రం. యేసు నామములో ఈ కార్యాలన్నీ కూడా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. యేసయ్య మాత్రమే ఘనత పొందును గాక. ఆమేన్. రాబా షికరా లాబా షాందరాలి. హల్లెలూయా. హల్లెలూయా. హలో, హలో హల్లెలూయా. హల్లెలూయా. వందనాలండి. చెప్పండి చెప్పండి. ఉం. చెప్పండి దేని గురించి ఏంటి ప్రార్థన రిక్వెస్ట్ చేయాలా? చెప్పండి. ఆ,
సర్వశక్తి మంతుడా మీరు కనికరించండి. హల్లెలూయా. దేవావరి మేనలుడు మీరు నాయన ఆ చెడు వ్యసనం నుంచి విడిపించండి, త్రాగుడు నుంచి విడిపించండి. టీవీ ముందు కూర్చొని ఎంత మంది అయితే వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కనికరించి నాయన నీకు స్తోత్రం. మీరు విడిపించి గొప్ప మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ పరిచర్య యేసు ప్రభుదండి. ఆయన దర్శనమిచ్చి ఈ పట్టణానికి పంపించి నేను నా పనిని జరిగించుకుంటానని చెప్పాడు. అలాగే వందలు వేలు లక్షల మంది ఫోన్ కాల్స్ ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి, కుటుంబాలు ఆదరించబడుతున్నాయి. కనుక ఆయన పరిస్థితులను మార్చగలడు, ప్రజలను మార్చగలడు, ప్రభుత్వాలను మార్చగలడు, పదార్థాలను మార్చగలడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యను కూడా తీసివేయగలడు. యేసు నామములో కార్యం జరుగును గాక. ఆమేన్. కార్యక్రమం చివర్లో అందరి కొరకు ప్రార్థన చేస్తామండి. ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తీసి పెట్టుకోండి. నమ్మకంతో వాటర్ బాటిల్ పట్టుకోండి ప్లీజ్. దేవుడు అందరిని బాగు చేస్తాడు. బాగు చేసే దేవుడు మన దేవుడు. మరి స్క్రీన్ మీద వస్తున్న నంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మేము అందరితో మాట్లాడలేకపోతున్నాం, దయతో క్షమించండి. మీరు తర్వాత కాల్ చేయండి. రిక్వెస్ట్ ఎందుకంటే అందరితో మాట్లాడలేం ఈ కొద్ది టైంలో. తర్వాత మీతో మాట్లాడతాం, ఈ వారం అంతా కూడా మీతో మాట్లాడతాం. హలో ప్రభు స్తోత్రం. వందనాలండి. పరిచర్య కొరక సర్వశక్తి మంతుడా నీకు వందనములు. ఈ సహోదరుని మీరు కనికరించండి. మీరు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి నాయన. 100% ఆశీర్వాదం చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఎన్నో పరిచర్యలను మేము దర్శించామండి. ఆ పరిచర్యలన్నీ మల్టిప్లై అయినాయి. కాబట్టి సేవకులని, విశ్వాసులని, క్రైస్తవులని లేకపోతే ఏ భేదం లేదు, అందరినీ దేవుడు దీవిస్తాడు. అందరూ యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. బైబిల్లో రాసింది ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడని రాసింది. ఆ ప్రేమ మీ మీదకి వచ్చును గాక. ఆయిల్ బాటిల్ పట్టుకున్నారా? వాటర్ బాటిల్ పట్టుకున్నారా? పట్టుకుంటే సరిపోదండి, నమ్మాలి. నమ్మితే కార్యం చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడా మాట ఇచ్చారు కదా ప్రభా నా తండ్రి, నేను నీళ్లను ద్రాక్షరసంగా మార్చానన్నావు, నీళ్లను రక్తంగా ఎందుకు మార్చలేను అన్నావు ప్రభా. 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ లైవ్ లో ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న కుటుంబాలను దీవించలేరా ప్రభా? తాగుబోతు భర్తలను మార్చండి, తిరుగుబోతు భర్తలను మార్చండి, వ్యభిచారులను మార్చండి, దొంగలను మార్చండి, లంచగొండులను మార్చండి ప్రభా నా తండ్రి. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి అబ్షాలోం లాంటి వాళ్ళను మార్చండి ప్రభా నా తండ్రి. దేవుడా ఇక్కడ ఎవరెవరైతే కన్నీరు గారుస్తున్నారో తల్లులు ప్రభా నా తండ్రి, కుటుంబాల కోసం నాయనా వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడిపించండి ప్రభా. దేవుడా ఎంతో మందికి గడ్డలు కరిగించేసావు, ఎంతో మంది గర్భాలు తెరిచావు ప్రభా. ఎంతో మంది దేవుడా పాపములో నుంచి, శాపములో నుంచి కాడులు విరగొట్టి బయటకు తీసుకురండి ప్రభా. ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి చెల్లెను, ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. దేవుడా నా తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ కార్యక్రమాలు ఇంకా 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 కంటిన్యూ అవ్వాలి ప్రభా. ఎవరెవరైతే చేతులు చాపుతున్నారో వారిని, వారి పిల్లలను దీవించండి ప్రభా నా తండ్రి. ఎవరెవరైతే నాయన మందిరం కోసం ముందుకొచ్చారో వారిని, వారి పిల్లలను బహుగా దీవించండి. మీరే కనికరించమని, క్యాన్సర్ గడ్లను కరిగించండి ప్రభా. HIV నుంచి విడిపించండి. కిడ్నీ నాయన పాడైపోయిన కిడ్నీలు బాగు చేయండి ప్రభా. దేవుడా నడుము, దేవుడా వెన్నెముక నొప్పి నుంచి విడిపించండి ప్రభా. చర్మ సమస్యల నుంచి విడిపించండి దేవుడా నా తండ్రి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడిపించి స్వస్థపరిచి బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 4 నుండి 5 వరకు వస్తుందండి. మరి వీక్షించండి, దేవుని దీవెనలు పొందండి. వాక్యం మిస్ అయిన వాళ్ళు ప్రాఫిట్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వినండి అండి. దేవుని దీవెనలు పొందుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, మరి అనేకులతో షేర్ చేయండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. మరి ప్రార్థన అవసరత ఉన్న వారికి కిందున్న నంబర్స్ ఇవ్వండి, వారి కొరకు ప్రార్థన చేస్తాం. అనేకులను బాగు చేస్తున్నాడు దేవుడు, వారిని కూడా బాగు చేస్తాడు. మీరు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు కూడా ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. అంతవరకు మరి నెక్స్ట్ సోమవారం కలుసుకుందామండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. నెంబర్స్ నోట్ చేసుకోండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి.
Praise the Lord. Welcome to your favorite program Showers of Blessings. ముందుగా ఈ రోజు పుట్టినరోజు మరియు వెడ్డింగ్ జరుపుకుంటున్న కల్వర్ టీవీ ప్రేక్షకులకి మా శుభములు. ఈ రోజు సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న హరీష్ అండ్ పావని గారికి విషెస్ తెలియజేయమని కోరుచున్నవారు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. హరీష్ అండ్ పావని గారు మీకు మీ వారందరి తరపున షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ప్రోగ్రామ్ తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మీకోసం ఈ ప్రత్యేకమైన గీతం చూసి ఆనందించండి.